హలో అండి, నమస్తే. నిత్య మల్లె ఆరెంజ్ కలర్, వైట్ కలర్ నా దగ్గర ఉన్నాయండి. నా దగ్గర ఎల్లో కలర్ లేవని అడిగాను, కొన్నాను. నేను ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో. నాకు వేరే విత్తనాలు వచ్చాయండి. వాళ్ళని అడిగితే పొరపాటైందన్నారు. అసలైతే నిత్య మల్లె చెట్టు మా ఇంట్లో ఆరెంజ్ కలర్ ఉంది కదా, దాని విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇలా పైన చిన్నగా దూదిలాగా ఉంటాయి తెల్లగా విత్తనాల పైన. ఆ విత్తనాలు అనేది వైట్ కలరును ఆరెంజ్ కలరు ఒకే రకంగా ఉన్నాయి. నాకు వచ్చింది మాత్రం ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ విత్తనాలు ఇచ్చారు. నేను అందరికీ ఫ్రీగా ఇస్తున్నాను. ఇవి చూడండి, మా ఇంట్లో ఉంటే నేను అందరికీ ఫ్రీగా ఇస్తున్నాను. ఇది మల్టీ పెటల్, ఇది డబుల్ పెటల్ బేబీ పింక్ అండి. నాకు ఒకరు ఇచ్చారు. అది ఇంకా విత్తనాలు కాలేదండి. విత్తనాలు అయిన తర్వాత నేను ఫ్రీగానే అందరికి ఇస్తాను. కానీ మార్కెట్లో ఆన్లైన్లో కొన్న విత్తనాలు అంతా మోసం జరుగుతుందండి. నేను అమెజాన్లో తెప్పించాను, అన్నీ సింగిల్ పెట్టలే అయిపోయాయి, బ్లూ కలరు. నాకు అసలు ఇవి ఫ్రీగా ఎవరో ఇచ్చారు, తెలిసిన వాళ్ళు. అసలు ఎవరిని నమ్మేటట్లేదండి. మార్కెట్లో ఆన్లైన్లో కొంటే మనకంతా మోసమే. ఇవి కనీసము డబుల్ పెటలే, మల్టీ పెటల్ కాదు. కాకుంటే స్టార్టింగ్లో సింగిల్ పెటల్ లాగా పూసాయి, లైట్గా ముద్దగా రాలేదన్నమాట. కొంచెం కొంచెం ఇప్పుడే ముద్దగా అనిపిస్తున్నాయి. కానీ మనం మార్కెట్లో తీసుకున్నవైతే అవి ఎప్పటికీ కూడా పూలు అన్నీ సింగిల్ పెటలే వచ్చాయి. నాకు తెలుసు కదండి, నేను కూడా గుర్తుపడతాను కదా. వాళ్ళు అనుకుంటారు కదా, వీళ్ళకి ఏం తెలియదు, సింగిల్ పెటలు ఫస్ట్లో వస్తాయి, తర్వాత డబుల్ పెటలు వస్తాయని చెప్తారు. కనీసము ఇలా అర్థమవుతుంది కదండి, సింగిల్ పెటలా డబుల్ పెటలా అనేది. చాలా పెద్దగా అయిన దాకా ఉంచాను, తర్వాత పీక్ పారేశాను. అమెజాన్లో ఎప్పుడూ కొనొద్దండి విత్తనాలు, అస్సలు అమెజాన్లో కొనొద్దు ఎప్పుడు కూడా. తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు అందరూ విత్తనాలన్నీ మోసం చేస్తున్నారు. డబుల్ పెటల్ అంటున్నారు, మల్టీ పెటల్ అంటున్నారు, అన్నీ సింగిల్ పెటలే ఇస్తున్నారండి. అంతా మోసం. పేరు చెప్పను. బాయ్ అండి, థ్యాంక్స్.